నమస్కారం, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఘోర రోడ్డు ప్రమాదం, భారీ మృతులు, పరిస్థితి దారుణం. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో కానీ నచ్చినట్లయితే మీకు మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కూలీ పనుల కోసం తెల్లవారుజామున ఎప్పుడో లేచి వారంతా పొలానికి వెళ్లారు. పొలం పనులు ముగించుకుని ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో మరి కాసేపట్లో ఇంటికి చేరుకుంటారనగా ఆర్టీసీ బస్సు రూపంలో కూలీలను మృత్యు కబలించింది. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం తలగసపల్లి క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే 4 చనిపోగా మరో 3 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు దిమ్మంపేట వద్ద అరటి తోటలో కూలీ పనులు ముగించుకొని ఆటోలో తిరిగి వస్తుండగా తలకాసిపల్లి క్రాస్ వద్ద వేగంగా వచ్చి ఢీకొట్టింది. పుట్లూర మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన కూలీలు తెల్లవారుజామున అరటి తోటలో పనికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులంతా ఒకే గ్రామానికి చెందిన వారు కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరో 10 నిమిషాలలో ఇంటికి చేరుకుంటారనగా ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యు కూలీల బ్రతుకులను ఛిద్రం చేసింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ పరిశీలించారు. ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు గారు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ బాధితులను ఆదుకోవాలని అధికారులకు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడ్డ 4గురిని మెరుగైన చికిత్స కోసం అధికారులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబాలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు 5 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.